చాలా రాష్ట్రాల్లో గవర్నర్ పాత్ర రోజురోజుకి వివాదాస్పదమవుతోంది. నిన్నటికి నిన్న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన వివాదం అనేది అసలు గవర్నర్ పాత్ర ఏంటి, గవర్నర్కి విచక్షణాధికారాలు ఎంతవరకు ఉంటాయి, వీటన్నిటి మీద చాలా ప్రశ్నలే వచ్చేసాయన్నమాట. నిన్న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ ఒకసారి చూద్దాం. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు మామూలుగా స్టేట్ అసెంబ్లీలో ప్రతి ఫస్ట్ సెషన్లో, ప్రతి ఏడాది మొదటి సెషన్లో, తర్వాత జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మొదటి సెషన్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది అనమాట. అలానే సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది కేంద్రంలో. అయితే ఈ గవర్నర్ స్పీచ్లో ఆ టెక్స్ట్ అనేది, ఆ స్పీచ్లో గవర్నర్ ఏం చెప్పాలి అనేది, ఆ టెక్స్ట్ని ఆమోదించి పంపించేది గవర్నమెంట్. యాక్చువల్లీ అది గవర్నర్ స్పీచ్ కాదు, గవర్నమెంట్ రాసిచ్చిన స్పీచ్ అనమాట. అది గవర్నర్ అక్కడ చదవాలి అంతే. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు ఆ స్పీచ్ నుంచి తీసేయటం, కొన్నిటిని జోడించడం జరిగిందనమాట. దాంతో సీఎం లెగిసి గవర్నర్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ స్పీచ్లో దాన్ని ఆమోదించాలని, గవర్నర్ చెప్పిన దాన్ని అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసేయాలని చెప్పి ఒక తీర్మానం పెట్టారు. దాంతో గవర్నర్ కోపం వచ్చింది. గవర్నర్ ఏం చేశారు, నేషనల్ యాంథమ్ కూడా కంప్లీట్ కాకముందే ఆయన అసెంబ్లీలోంచి వాకౌట్ చేశారు. దీంతో తమిళనాడులో ఇప్పుడు పెద్ద చర్చ. గవర్నర్కి విచక్షణ ఎంతవరకు ఉండాలి, అసలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తి గవర్నర్కి ఉంటుందా? ఇక్కడ గవర్నర్ రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారో ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగంలో ప్రెసిడెంట్కి అయితే ఆర్టికల్ 86, 87, గవర్నర్కి అయితే ఆర్టికల్ 175, 176. సో గవర్నర్లో 175 ఆర్టికల్ ప్రకారం గవర్నరు స్టేట్ లెజిస్లేచర్స్కి అడ్రస్ పంపించవచ్చు, మెసేజెస్ పంపించవచ్చు, దాంతోపాటు ఆయన పర్సనల్గా వెళ్ళి అక్కడ స్పీచెస్ ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఆర్టికల్ 176 ప్రకారం స్పెషల్ అడ్రస్ బై ద గవర్నర్. ప్రతి ఏడాది ఫస్ట్ సెషన్ అప్పుడు, జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మొదటి సెషన్కి గవర్నర్ వెళ్ళి స్పీచ్ ఇస్తారనమాట. జనరల్గా ఈ స్పీచ్ అయిన తర్వాత ఈ స్పీచ్ ప్రాసెస్ ఏంటంటే, ముందు గవర్నమెంట్ ఆ స్పీచ్ని తయారు చేసి గవర్నమెంట్ తను అనుకునేని చెప్పుద్ది, తన అచీవ్మెంట్స్ కానీ, తన లోటుపాట్లు కానీ, తన సవాళ్ళు కానీ. సో దానిలో జనరల్గా గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఇన్ఫ్లేట్ చేసుకుంటూ తన అచీవ్మెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటుంటారు. అంటే గవర్నమెంట్ మేము ఇది చేసాం, అది చేసామని. దాంతోపాటు వచ్చే ఏడాది తాము ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ విజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అది క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఆ స్పీచ్, ఆ టెక్స్ట్ గవర్నర్కి వస్తుంది. సో రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఆ స్పీచ్ని చదవాలి, ఆ స్పీచ్నే చెప్పాలి. గవర్నర్ కొత్తగా యాడ్ చేయడానికి కానీ తీయటానికి అది ఏమీ లేదనమాట. ఈ గవర్నర్ స్పీచ్ అనేది చాలా డీసెన్సీ, డెకోరంతో కూడిన వ్యవహారం, బిఫిటింగ్ టు ద అకేషన్ అనమాట. అకేషన్ పర్ఫెక్ట్గా చేయాలి. సో ఇది గవర్నర్ చేసే రోల్ అనమాట. సెంట్రల్లో ప్రెసిడెంట్ కూడా అదే. అయితే గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత దాని మీద చర్చ జరుగుద్ది. చర్చలో అవసరమైతే సీఎం దానికి చర్చలో చివరిగా కంక్లూజన్ ఇస్తారు, మినిస్టర్స్ కొంతమంది కంక్లూజన్ ఇస్తారు. తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని ఒకటి ప్రవేశపెడతారు. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే గవర్నర్ చెప్పిన స్పీచ్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అనమాట. ఇది 2 సభలు అంటే 2 సభలు, లేదా ఒక సభ ఉంటే ఒక సభలో పాస్ అయిపోవాలి. ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి కొన్ని సందర్భాల్లో సవరణలు కూడా చెప్పొచ్చు. అంటే ఇది గవర్నమెంట్ అచీవ్మెంట్ సరిగ్గా లేదు, లేదా గవర్నమెంట్ ఎక్కువ చేసి చెప్పింది అని చెప్పి. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్లో అంటే పార్లమెంట్లో మనం చూస్తే లోక్సభలో అమెండ్మెంట్స్ జరగవు, ఎందుకంటే గవర్నమెంట్కి మెజారిటీ ఉంటుంది కాబట్టి. రాజ్యసభలో కొన్నిసార్లు మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి అమెండ్మెంట్స్ జరుగుతాయి. అది గవర్నమెంట్కి చాలా ఎంబరాస్మెంట్ అనమాట. గవర్నర్ చదివే స్పీచ్కి గవర్నర్ రెస్పాన్సిబుల్ కాదు, గవర్నమెంటే రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఆ స్పీచ్ గవర్నమెంట్ది. ఇది చాలా చోట్ల అసెంబ్లీ రూల్స్లో రాసి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ద గవర్నర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్, బట్ గవర్నమెంట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్. అయితే ఇక్కడ తమిళనాడు గవర్నర్ ఏం చేశారు, కానీ ఇదే మొదటిసారా స్పీచ్లో కొన్ని భాగాలు తీసేసి చెప్పడం, కొన్ని భాగాలు యాడ్ చేయడం అంటే. సో ఇది తమిళనాడు విషయం పక్కన పెడితే, మనం కేరళలో 1969 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఈ కేరళ గవర్నర్స్ స్పీచ్ని వయోలేట్ చేశారంటే, ఇచ్చిన దీన్ని తీసేశారనమాట. వాళ్ళు ఇష్టమైన స్పీచ్లు చెప్పారంట 3 సందర్భాల్లో. తర్వాత 1969లోనే వెస్ట్ బెంగాల్లో కూడా ఈ సందర్భం వచ్చిందంట. 2017లో త్రిపురలో కూడా జరిగిందంట. అంటే గవర్నర్ స్పీచ్ మార్చడం అనమాట. సో ఇలా ఈసారి మనకి ఆర్ఎన్ రవి గారు తమిళనాడు గవర్నర్ ఇదే పని చేశారు. దాంతో అక్కడ సీఎం ఎంకే స్టాలిన్ ఒక రెజల్యూషన్ మూవ్ చేసి ప్రింటెడ్ అప్రూవ్డ్ స్పీచ్ మాత్రమే అసెంబ్లీ రికార్డ్స్లో ఉండాలి, మిగతా స్పీచ్ ఉండకూడదు అని చెప్పి. సో గవర్నర్ ఏమి తీసేశారు, అసలు ఏమి వదిలేసి చెప్పారంటే, ఒక పారాగ్రాఫ్ వదిలేశారు. ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అనే పదం మార్చేశారు. అంటే ఆ పదమే చెప్పలేదన్నమాట. ఆ స్పీచ్లో ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఉంది. దాంతోపాటు
కొంతమంది స్టాల్ వార్డ్స్ పేర్లు దానిలో ఉన్నాయన్నమాట. ఈవి రామస్వామి నాయకర్, బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు తమిళనాడులో ఫార్మర్ సీఎంస్ కామరాజ్ నాడార్, సి అన్నాదురై, కరుణానిధి వీళ్ళ పేర్లు కూడా ఆయన డిలీట్ చేశారు. డిలీట్ చేయడంతో పాటు గవర్నర్ తన రిమార్క్స్లో కొత్త యాడ్ చేశారంట. స్వామి వివేకానంద గురించి, యూనియన్ మినిస్టర్ యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తమిళనాడు ఫిషర్మెన్ కోసం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా తన సొంతంగా యాడ్ చేశారు. అలా యాడ్ చేయకూడదు యాక్చువల్గా, అది రాజ్యాంగ విరుద్ధం అనమాట. సో గవర్నర్ స్పీచ్ అనేది అది గవర్నమెంట్ స్పీచ్ కిందకే వస్తుంది అనమాట. సో ఈ నిన్న జరిగింది ఈ వ్యవహారం మొత్తం. జరిగిన తర్వాత గవర్నర్ వాకౌట్ చేయటం, అంటే నేషనల్ యాంథమ్ పాడకుండానే ఆయన వాకౌట్ వెళ్ళిపోవటం, తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఈ 2 రోజులు అసెంబ్లీ రద్దయింది. నెక్స్ట్ ఎల్లుండి మళ్ళీ స్టార్ట్ అవుద్ది అనమాట. అప్పుడు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏ విధంగా ప్రవేశపెడతారు, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా ఒకసారి చూడాలి. ఓవరాల్గా తమిళనాడులో ఇప్పుడు గోట్ గవర్నర్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ కూడా, ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా జరుగుతుంది అనమాట. చాలా సందర్భాల్లో గవర్నర్ నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయలేదు, నేషనల్ యాంథమ్ కూడా వదిలేసి వెళ్ళిపోయారనే దాని మీద జరుగుతుంది. కాబట్టి మొత్తం వ్యవహారంలో గవర్నర్ పాత్ర అనేది విమర్శనాత్మకంగా, వివాదాస్పదంగా తయారైంది.